ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఆదివాసీ సంఘాల నుంచి నిన్న హైదరాబాదులోని మౌలాలీలో 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీని ఆవిష్కరించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా దేవరకొండ వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ సంఘం యొక్క నియమం నిబంధనలు వివరిస్తూ సంఘం చేస్తున్నది ఈ జాతికి ఎంతవరకు పనిచేస్తున్నది, నూతన సమాజ నిర్మాణంలో సంఘం సభ్యులు మొత్తము ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పే బ్యాకప్ సొసైటీ అనే అంబేద్కర్ నినాదంతో పనిచేస్తుంది మా సంఘం అంటూ చెబుతూ, ఇంకా మా సంఘము కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమీకరిస్తూ రేపటి నూతన సమాజానికి ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులు దేవరకొండ వెంకటేశ్వర్ గారు వివరిస్తున్న వివరణను ఆయన నోటనే ఇప్పుడు మనము విందాం. ఈ అవకాశము దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాను. మన మహిళల గురించి కానీ ఇక్కడ ఎంత ఎంప్లాయీస్ వచ్చినా ఎంత రాజకీయంగా ఎదిగినా కూడా ఈ మహిళల పైన ఎస్సీ ఎస్టీ మహిళల మీద ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎంప్లాయీస్ అది ఉద్యోగస్తుల కాడ కానీ ఇంకా చదువుకునే దగ్గర పిల్లల్ని అత్యాచారం చేయడము, హత్యలు చేయడము, వాళ్ళ వెనుక ముందు లేదు అంటే ఇంకా ఈ నిచ్చెనమెట్టిన బామనీయ వ్యవస్థ మనవాదము కొనసాగుతూనే ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఆచరించకుండా కొందరు ఆచరించుకుంటున్నారు. ఇంకా ఎంతోమంది పోరాటాలు త్యాగాలు చేసిన ఫలితమే ఈనాడు మనము ఈ ఎంప్లాయీస్ యూనియన్ పెట్టుకోగలిగినారు. ఆ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఈ ఉద్యోగాలు రాజకీయంగా ఎదగాలనేసి నేను ఈ ఎంప్లాయీస్ యూనియన్ రాజకీయం వైపు ఎదగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవరకొండ వెంకటేశ్వర్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, మన జాన్సన్ గారిని, కోటేశ్వర గారిని, పద్మ గారికి, ఇంకా శ్యామలకి, ఇంకా ఎస్బిఎన్ న్యూస్ ఛానల్ ఈరోజు దేవరకొండ వెంకటేశ్వర్లు అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమావేశానికి డైరీ ఆవిష్కరణకు పిలిచారు. దానికోసము అన్నకాడ చిన్న ఇంటర్వ్యూ. అన్న చెప్పన్నా, ఏంటి మీ సంఘం ఉద్దేశం ఏంది, మీరు ఏ విధంగా ఎట్లా ఊరుకు? అందరికీ జై భీములు. నా పేరు డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు. నేను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ఏపీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాను. ఇది ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అనే సంఘం, అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం. ఈ సంఘం జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఉంది. జాతీయ స్థాయిలో ఎస్టీకి సంబంధించిన 800 కులాలకి సంబంధించింది ఈ సంఘం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో 35 తెగలకు సంబంధించిన 80 కులాలు ఉపకులాలకి సంబంధించిన సంఘం. ఈ సంఘం అధికారులు ఉద్యోగుల యొక్క నిర్వహణలో ఉంది. ఈ సంఘం అధికారులకి ఉద్యోగులకి మాత్రమే కాకుండా సామాన్య ప్రజానీకానికి సేవలు అందించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మీరు ఈ బ్యానర్ని కనుక గమనించినట్లయితే ఈ సంఘం ఎవరి స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది, ఎవరి సిద్ధాంతంతో భావజాలంతో పనిచేస్తూ ఉంది అనేది ఈ యొక్క సంఘం యొక్క బ్యానర్ మీద మేము పొందుపరచడం జరిగింది. తథాగత గౌతమ్ బుద్ధ, కబీర్ దాస్, బిర్సా ముండా, పూలే, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొమరం భీం, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, ఫాతిమా షేక్, నారాయణ గురు, ఇటువంటి బహుజన పితామహులు మాతామహుల యొక్క స్ఫూర్తితో మార్గదర్శకత్వంతో ఈ సంఘం పనిచేస్తూ ఉంది. అంటే ఈ సమాజంలో, ఈ భారతీయ సమాజంలో సమాజం కోసం, అదేవిధంగా బహుజన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం, సామాజిక న్యాయం కోసం ఈ సంఘం పనిచేస్తూ ఉంది. ఈ సంఘం కొన్ని నినాదాలతో పనిచేస్తూ ఉంది. అదేంటంటే ఉద్యోగులకి ఈ రోజున బహుజనుల్లో అంటే ముఖ్య భాగమైన ఆదివాసులు ఈ రోజున ఉద్యోగాల్లో ఉన్నారంటే, వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారంటే దానికి కారణం ఈ బహుజన పితామహులు మాతామహులు. ఎందువల్లంటే రాజ్యాంగం అమలులోకి రాక మునుపు ఈ ఎస్టీల యొక్క అభివృద్ధి సంక్షేమం అనేది చాలా తక్కువ స్థాయిలో, అంటే 100 మందికి ఒక్కరు కూడా మంచి స్థితిలో లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగంలో
ఈ రాజ్యాంగంలో పొందుపరచబడిన ఏవైతే మానవ హక్కులు ఉన్నాయో, అంటే జీవించే హక్కు, చదువుకునే హక్కు, అదేవిధంగా ఉద్యోగం చేసే హక్కు, ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని వినియోగించుకుని మేము ఈ రోజున సమాజంలో అందరి చేత గౌరవం పొందుతూ గౌరవంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మేము పే బ్యాక్ టు యువర్ సొసైటీ అని చెప్పేసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, అదేవిధంగా బీపీఎస్ బోధించు, పోరాడు, సమీకరించనే నినాదాలు ఏవైతే ఇచ్చారో ఆ నినాదాలన్నింటినీ కూడా మేము ఒక స్ఫూర్తిగా తీసుకుని, ఒక ఉదాహరణగా తీసుకుని మీరు ఒకసారి ఇక్కడ నినాదాలు గమనించవచ్చు. ఈ నినాదాలు ఏంటంటే, సమస్యలు లేని ఆదివాసీల భవిష్యత్తే మా లక్ష్యంగా ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. అంటే మరి ఉద్యోగులు వర్కింగ్ డేస్ వారానికి 6 రోజులు వర్కింగ్ డేస్ ఉంచుకుని ఏ రోజు పని చేస్తారంటే సెలవు రోజుల్లో పనిచేయాలి. చాలామంది ఉద్యోగులకి, అధికారులకి సెలవు రోజులు వారి వ్యక్తిగత అవసరాల కోసం వినియోగిస్తూ ఉన్నారు, లేదంటే రకరకాల కారణాల కోసం, రకరకాల ఉద్దేశాల కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఈ సంఘంలో పనిచేసే ముఖ్య నాయకత్వం, ఇప్పుడు ఈ సంఘంలో పనిచేసే సభ్యులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా భావిస్తున్నారంటే, మా ప్రతి సెలవు దినము మా జ్ఞానము జాతి కోసం అంకితం అని చెప్పేసి ఈ రోజున సెలవు రోజుల్లో సమాజంలోకి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఏవైతే ప్రభుత్వం చేత చట్టబద్ధంగా ఇవ్వబడతా ఉన్నాయో సిఎల్స్ కానీ, ఆప్షనల్ హాలిడేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, ఈ హాలిడేస్ అన్నీ కూడా ఈ సమాజ ఉద్ధరణ కోసం మేము చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే, కృతజ్ఞత, బాధ్యత, సంక్షేమం, అభివృద్ధి, అత్యున్నత లక్ష్యాల సాధన మా ధ్యేయం అనేది మరొక నినాదం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కృతజ్ఞత అంటే ఈ బహుజన పితామహులు, మాతామహులు ఎవరైతే ఉన్నారో వారి జీవిత కాలంలో వారు ఏదైతే కృషి చేశారో, పోరాటాలు చేశారో, ఉద్యమాలు చేశారో, విప్లవాలు సృష్టించారో అనుగుణంగా ఏవైతే మాకు ఈ రోజున అవకాశాలు, హక్కులు వచ్చినాయో అవకాశాలు, హక్కులను బట్టి మేము ఆ బహుజన మహనీయులకి, అదేవిధంగా పితామహులకి, మాతామహులకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మా తరువాత తరాలు ఎవరైతే ఉన్నారో మేము ఏదైతే ఈ రోజున ఈ బహుజన మహనీయులు బహుజన పితామహులు, మాతామహులు ఉన్నారో వారు ఇచ్చిన అవకాశాలు, అదేవిధంగా హక్కుల్ని సామాన్య ప్రజానికం దగ్గరికి తీసుకువెళ్ళి హక్కుల్ని, అవకాశాలని సంరక్షించి, పరిరక్షించి రాబోయే తరాలకు వాటిని అందిస్తూ ఇప్పుడు ఏదైతే తరాలు ఉన్నాయో ఆ తరాల యొక్క సంక్షేమము అభివృద్ధి మా యొక్క బాధ్యతగా మేము స్వీకరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున కృతజ్ఞత, బాధ్యత అని చెప్పేసి ఇక్కడ జరిగింది. అదేవిధంగా సంక్షేమము, అభివృద్ధి అంటే ఈ భూప్రపంచం మీద ప్రతి మనిషికి అవసరమైంది సంక్షేమము, తరువాత అభివృద్ధి. ఇదంతా కూడా ప్రభుత్వాలు చూసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్కి కేటాయించి వారు చేయదగింది వారి భావజాల పరిధిలో వారు చేస్తూ ఉన్నారు. అయితే సామాజిక బాధ్యతతో మా వంతు సహకారం కూడా అందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రజల కోసం నిర్దేశిస్తున్నాయో వాటిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్ళి అదే సందర్భంలో ఆ యొక్క కార్యక్రమాలు, ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందే క్రమంలో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వారికి సామాన్య ప్రజానికానికి మరింతగా అవగాహన చేసి ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామాన్య ప్రజానికంతో పాటు ఉద్యోగులకి, అధికారులకు కూడా మా వంతు సహకారాన్ని మేము అందిస్తా ఉన్నాం. ఆ సహకారాన్ని ఈ నినాదాల ద్వారా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా అత్యున్నత లక్ష్యాల సాధన మా ధ్యేయం. అంటే ప్రియమైన మిత్రులారా, ఈ బహుజన పితామహులు, మాతామహులు మాకు నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అంతిమ లక్ష్యాల్ని సాధించడమే మా ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రియమైన మిత్రులారా, మేము సెలవు దినాల్లో అదేవిధంగా మా జ్ఞానాన్ని జాతి కోసం అంకితం చేసే క్రమంలో ఈ రోజున గమనించినట్లయితే నాయకత్వంలో అనేక లోపాలు ఉన్నాయి. అది ఎటువంటి నాయకత్వమైనా కూడా ఈరోజు సంఘ నాయకత్వంలో కూడా కొంత శూన్యత ఉంటా ఉంది. కాబట్టి ఎవరు నిజమైన నాయకులు అంటే మేమేం చెప్పామంటే కష్టించి క్షేత్రస్థాయిలో పనిచేసేవారే మా నాయకులు. వారికే మా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అంటే కేవలం ప్రచారం చేసుకునేవారు, కేవలం ఫ్లెక్స్ల మీద ఫోటోలు వేసుకునేవాళ్ళు, వాట్సాప్లో ప్రచారం చేసుకునేవాళ్ళు, ఫేస్బుక్లో చిన్న చేసి కూడా పెద్ద ప్రచారం చేసుకునేవాళ్ళు కాదు. వాస్తవానికి నిజంగా 100% క్షేత్రస్థాయిలో పనిచేసేవారే మా నాయకులు. వారికే ప్రాధాన్యత చెప్పేసి క్షేత్రస్థాయిలో మా యొక్క నాయకుల చేత, మా సభ్యుల చేత చక్కగా పరిచయిస్తూ అదేవిధంగా ఆ పరిచేసిన వారిని గుర్తించి వారికి తగిన ప్రాచుర్యం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొకటి గమనించినట్లయితే సంఘాన్ని ఈరోజు
మేము మా పసిబిడ్డగా, మా మనస్సాక్షిగా, మా కుటుంబంగా భావించి మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా అదే విధంగా భావించి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మరొక నినాదం ఏంటంటే, మాకులాగా అంటే ప్రధాన నాయకత్వం ఏదైతే ఉందో మా ప్రధాన నాయకత్వంలాగా ప్రతి సెలవు దినము జాతికి అంకితం చేయడం అవసరం లేదు. సర్వసాధారణ ఉద్యోగులు, సామాన్య ప్రజానీకము కనీసం మీరు నెలలో కనీసం మీరు ఒక 4 గంటలైనా పనిచేయండి అని చెప్పేసి మరొక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నినాదమే, మేము సైతం మా కోసం, మా జాతి కోసం కనీసం నెలకు 4 గంటలు మా జాతి ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పేసి ఈ విధంగా మేము స్పష్టంగా నినాదాలను ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా కొంత ప్రతిజ్ఞా ప్రమాణం కూడా ఏర్పాటు చేసుకుని 7 భాగాలతో కూడిన 21 లక్ష్యాలను మేము నిర్దేశించుకుని సంఘాన్ని రన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో మౌలాలి హౌసింగ్ బోర్డు ఎంప్లాయీస్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఈ సంఘానికి సంబంధించి మరకాల ప్రసన్న కుమారి గారు, ప్రధాన కార్యదర్శి ఎరుకలి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ కందుల ఝాన్సీ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు దేవరకొండ కోటేశ్వరి గారు, ఈ సంఘం యొక్క నేషనల్ జాయింట్ సెక్రటరీ గారైన పెద్దలు సాలా భోగేశ్వరరావు గారు, వీరు ఎవరైతే ఒక నేషనల్ స్థాయిలో నాయకులు ఉన్నారో వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున హైదరాబాదులో డైరీ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ డైరీ ఇనాగ్రేషన్ అనేది ఈ సంఘానికి ఒక మంచి డైరీ ఉంది. ఈ యొక్క డైరీలో మా యొక్క సంఘం యొక్క నినాదాలు, లక్ష్యాలు, ప్రతిజ్ఞా ప్రమాణం ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి ఈ సంఘానికి నాయకులు ఎవరని చెప్పేసి దాంట్లో పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంఘం అంటే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సంఘం 100 ఏళ్లకు పైబడిన సువర్ణ చరిత్ర సృష్టించాలనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే బహుజనుల్లో దాంట్లో కూడా ముఖ్యంగా ఆదివాసీల్లో సంఘం ప్రారంభమవటం, ఆ సంఘం కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో కనుమరుగైపోతూ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి కొత్త నాయకులు రావడం, మళ్ళీ వాళ్ళు సంఘాలను స్థాపించడం, ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత వివిధ కారణాల వల్ల కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో ఆ సంఘం అనేది పునాదులతో సహా పీకివేయబడటం జరుగుతూ ఉంది. ఇలా జరగకూడదు. సంఘం ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో పరిమితం కాకూడదు. ఈ సంఘాన్ని జాతీయం చేయాలి అని చెప్పేసి ఈ సంఘానికి ఒక రాజ్యాంగం కూడా రచించి ఏ ఒక్క నాయకుడైనా కూడా ఈ సంఘంలో ఒకే రకమైన పదవిని కేవలం 2 సార్లు మాత్రమే 2x2 4 సార్లు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువగా ఆ యొక్క పదవిలో ఉండడానికి వీలు లేదు. ఈ సంఘాన్ని జాతీయం చేస్తూ ఈ సంఘంలో ఈ రోజున ఎవరైతే ఒక మండల ప్రెసిడెంట్గా ప్రవేశించారో వారు జాతీయ స్థాయిలో ఈ సంఘానికి నేషనల్ ప్రెసిడెంట్గా అవగలిగే ఒక శిక్షణ కూడా ఈ సంఘంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘంలో ఉన్న నాయకులకు కూడా అదే విధమైన సందేశాన్ని ఇస్తూ ఈ సంఘం 100 ఏళ్లకు పైబడిన సువర్ణ చరిత్రని సృష్టించాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. మా సంఘం యొక్క మరొక నినాదంలో భాగం ఏంటంటే 2119 అంటే ఈ సంఘం 2019వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 2119వ సంవత్సరంలో ఈ సంఘానికి 100వ వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈ సంఘాన్ని పునాదులతో సహా మేము పటిష్టంగా నిర్మిస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఇది సాధ్యమైంది, అసాధ్యమైంది ఏం కాదు. ఈ రోజున కనుక మనం గమనించినట్లయితే RSS అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దీనికి ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి ఉంది. అదేవిధంగా బాంబ్సెఫ్ అని 40 సంవత్సరాల పైగా ఈ దేశంలో బహుజనంతో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇది మాత్రమే కాకుండా లయన్స్ క్లబ్స్ అని చెప్పేసి ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక సభ్యత్వాన్ని స్వీకరించిన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ అనేవి 107 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ప్రతి క్షణం కూడా ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంది. ఇటువంటి మహోన్నతమైన సంఘాలని స్ఫూర్తిగా తీసుకుని ఈ భారతదేశంలో ఈ ఆదివాసులు కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించి ఈ దిశగా నడిపిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని ఆదివాసులతో పాటు ఈ సంఘంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఆఖరికి ఓసీలలో ఉన్న ప్రజాస్వామ్యవాదు కూడా ఈ సంఘంలో జాయిన్ అవ్వచ్చు. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక కులం ఎస్టీలో ఉంటే పక్కన మహారాష్ట్రలో బీసీలో ఉంది. అదేవిధంగా తమిళనాడులో ఎస్సీగా ఉంది, కర్ణాటకలో అది ఒక మైనార్టీగా ఉంది, అదేవిధంగా రాజస్థాన్లో ఓసీగా ఉంది. అంటే మేము జాతీయ స్ఫూర్తితో జాతీయ దృక్పథంతో ఈ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ తీసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే ఇక్కడ ఎస్టీ హోదాని కలిగి ఉన్నారో
ఎస్టీ సర్టిఫికేట్ను కలిగి ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ సంఘంలో నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, చిత్తశుద్ధిగా, అంకితభావంగా పనిచేసి ఎవరైనా ఈ సంఘంలోకి రావచ్చని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజున ఈ మీడియాకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ ఈ సంఘంలో ఇన్వాల్వ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సంఘం సంక్షేమం అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాలు కల్పించిన మీడియా వారికి, అదేవిధంగా ఈ యొక్క వీడియోని తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన జై భీమ్ తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్.